ఒక డెమోని అభ్యర్థులకు చూపించాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ యొక్క బుక్లెట్ ఎట్లా ఉంటుంది, మెయిన్స్ రాసేటప్పుడు ఏపీపీఎస్సీ బుక్లెట్ ఎట్లా ఉంటుంది, ఈ బుక్లెట్ స్టిచ్ చేయబడి ఉంటది. దీంట్లో పైన ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది. ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది. ఈ బార్ కోడ్ షీట్ లో ఫస్ట్ అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ ఇవాల్యుయేషన్, అక్కడ మార్కులు ఉంటాయి. ఇది స్టిచ్ చేసిన పేపర్. ఇది ఆల్రెడీ ఒకసారి మూల్యాంకనం చేసిన తరువాత మరలా రెండోసారి మూల్యాంకనం చేసి కోర్టును తప్పు పడుతున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఇవి. ఒకటి, నేను లిఖితపూర్వకమైన ఆధారాలు చూపిస్తున్నాను. రెండు, ఈ డెమో ఆన్సర్ షీట్ కూడా చూపిస్తున్నాను. సో ఈ బుక్లెట్ కి ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉండగా ఆ ఓఎంఆర్ షీట్ లో మొదటిసారి డిసెంబర్ లో వాల్యూ చేసిన మార్కుల్ని ఇక్కడ వేసి చించి పక్కన పెట్టారు. బహుశా వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో సెలెక్ట్ కాకపోవడం వల్ల మరలా ఒక కొత్త ఓఎంఆర్ షీట్ తెచ్చి దానికి ఇలా స్టాపిల్ చేసి, ఇలా పిన్ చేసి స్టాపిల్ చేసి